నరేంద్ర మోడీ అంటే ఒక అవతార పురుషుడు. ఈయన అవతార పురుషుడే కాకపోతే ఆర్టికల్ 370 పోతుందని అనుకున్నాం మనం. పేల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడైతే 9 ఉగ్రవాద స్థావరాలను నరేంద్ర మోడీ గారు మరి భూస్థాపితం చేసినారో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నీ కూడా రేపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఆపరేషన్ సింధూర్ అనే నినాదం తీసుకునేటువంటి పరిస్థితి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేశాలకు వచ్చింది. మొట్టమొదటి త్రివర్ణ పతాకాన్ని ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రిగా ఎగరవేసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, మహిళలకు శౌచాలయం, టాయిలెట్, వాళ్ళకు మరుగుదొడ్డి ఇంట్లో లేదు కాబట్టి ఎక్కడికో దూరం అయిపోయేటువంటి దుస్థితి ఉందని ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం వేస్తూ ఈ విషయం గురించి మాట్లాడమంటే కొంతమంది ఆయన కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ఆయనకు ఆలోచన ఈ మారుమూల ప్రాంత ప్రజలు కేవలం దేశ రక్షణనే కాకుండా మన స్వాతంత్రాన్ని, సార్వభౌమిక అధికారాన్ని రక్షించడమే కాదు, సామాజిక ఆర్థిక పరిస్థితులపైన కూడా వారు ముందుకు వెళ్తున్నారు. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల్లో వారు మాట్లాడిన ప్రతి మాటలో మనం ఒకటి చూస్తాం. ఉగ్రవాదులకు మరణ శాసనం అయ్యే విధంగా మాట్లాడతాడు, శేషపిషం లేకుండా. రెండవది, సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి, అట్టడుగు ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే విషయాన్ని మనం చూడగలిగాం. అందుకోసమే నరేంద్ర మోడీ గారి నాడు చరిత్రలో నిలిచిపోతారు.